టీవీ వెల్కమ్స్ యూ టు ద వరల్డ్ ఆఫ్ ఫ్యాంటసీ. అంతకుముందు జరిగిన కథలో ఒరింగా పక్షి రూపంలో నుంచి మనిషి రూపంలోకి మారడం, ఆ తర్వాత బామ్మ తన ఫ్రెండ్స్ అందరూ అడవికి వెళ్లి చిలకరాజును కలిసి సారీ చెప్పి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుందాం అని బయలుదేరారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్ళిపోదామా? చిలకరాజు కోట దేదివ్యమానంగా వెలిగిపోతోంది. అందరూ సంతోషంగా సంబరాలు జరుపుకుంటున్నారు. స్వేచ్ఛ పొందినటువంటి ఆ చిలుకలు కూడా చాలా సంతోషంగా చిలకరాజుతో పలకరిస్తున్నారు. వెంటనే ఇద్దరు వచ్చి, మహారాజా, ఎందుకో ఏమిటో తెలీదు, ఆ ఒరింగా పాప వాళ్ల బామ్మతో పాటు వచ్చింది. మరి లోపలికి ఆహ్వానించాలా వద్దా అని మిమ్మల్ని అడగడానికి వచ్చాను చిలకరాజా అన్నారు భటులు. అప్పుడు చిలకరాజా, రమ్మనండి, వాళ్ళు వస్తున్నట్టు నాకు ముందే తెలుసు అన్నాడు. సరే మహారాజా అని చెప్పి చిలక భటులు వాళ్ళని లోపలికి ఆహ్వానించారు. బామ్మతో ఆలోచిస్తూ అడుగులు నెమ్మదిగా వేసుకుంటూ లోపలికి వచ్చింది. వెంటనే అక్కడున్నటువంటి చిలుకలన్నీ చప్పట్లు కొడుతూ వీళ్ళని ఆహ్వానించారు. బామ్మ, రాజావారు నమస్కారం, చాలా చాలా ధన్యవాదాలు, మీరు మా పాపని మామూలు స్థితికి తీసుకొచ్చినందుకు. చిలకరాజు, మీరు వస్తున్నట్టు మాకు ముందే తెలుసు, మాకు దివ్య దృష్టి ఉంది, అదుగో చూడండి, మీ వల్లే ఈ పాప తను చేసిన తప్పు తెలుసుకుంది. మీలాంటి బామ్మలు ఉండబట్టే మంచి మంచి నీతి నియమాలు ఆలోచనలు నేర్పించే అవకాశం ఉంది. మీరు చేసిన పనికి మేమే మీకు ధన్యవాదాలు చెప్తున్నాము అని చెప్పాడు రాజు. బామ్మ సంతోషంతో, చాలా గొప్ప మనసున్న మహారాజులు మీరు, నిజంగా మా పాపని అర్థం చేసుకుని మామూలు స్థితికి తీసుకురావడం వల్లే నేను పాపతో సారీ చెప్దామని వచ్చాను. ఒరింగా, అవును మహారాజా, బామ్మ చెప్పిన మాట ప్రకారం మీ చిలుకలన్నింటినీ వదిలేశాను, వాడికి స్వేచ్ఛనిచ్చాను. నా తప్పుని మన్నించండి మహారాజా, ఇక నుంచి నేను ఎలాంటి తప్పు చెయ్యను, ఇలాంటి చిలుకల్ని నేను ఎప్పుడూ బంధించను మహారాజా, నేను మాటిస్తున్నాను అని చెప్పింది. ఓకే పాప, నువ్వే కాదు మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, ఎప్పుడు కూడా సహజమైనటువంటి ప్రకృతిని దయచేసి డిస్టర్బ్ చేయకండి. అలాగే జంతువుల్ని పక్షుల్ని వీటిని వేధించకండి, వాటిని ఇబ్బంది పెట్టకండి, వారి స్వేచ్ఛను వారికే వదిలేయండి. చిలకగా మారిన తర్వాత నువ్వు ఎన్ని ఇబ్బందులు పడ్డావో నాకు తెలుసు. ఒక మనిషిగా ఉన్న స్వేచ్ఛని ఒక్కసారి కోల్పోయావు. ఆ బాధ ఏంటో నీకు తెలియడానికి మాత్రమే ఇలా చేశాను ఒరింగా. దయచేసి ఇక నుంచి ఇలా చేయనని వాగ్దానం చేశావు కాబట్టి సంతోషంగా నీకు ఒక అద్భుతమైనటువంటి ఒక శక్తిని నీకు ఇస్తాను. వెంటనే అక్కడున్నటువంటి పక్షులన్నీ కిలకిలమనే అరుపులతో వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేశారు. బామ్మ కూడా మా ఒరింగా పాపని అర్థం చేసుకుని మీరు ఒక మంచి వరం ఇస్తున్నారు అని చెప్పి చిలకరాజుకు ధన్యవాదాలు తెలిపింది. అప్పుడు చిలకరాజు, మీలాంటి పెద్దవాళ్ళు మంచి మోరల్ వాల్యూస్ చెప్తూ ఉంటే మాకు సంతోషమే, కాబట్టి మేము కూడా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. పనిలో పనిగా ఈ శుభ సందర్భంలో మీరు నాతో కలిసి చక్కగా మా ఆతిథ్యాన్ని స్వీకరించండి అన్నాడు. అందరూ కలిసి భోజనం మొదలుపెట్టారు. అప్పుడు చిలకరాజు భోజనం చేస్తూ ఒక మాట చెప్పాడు. ఒరింగాకు ఒక మంచి మ్యాజికల్ పవర్ ఇస్తానని చెప్పాను కదా, అదేమిటో మీకు త్వరలోనే తెలుస్తుంది. కాబట్టి మీరు చక్కగా ఈ భోజనాన్ని ఆరగించండి, ఈ ఆతిథ్యాన్ని స్వీకరించండి అని వెళ్ళిపోయాడు చిలకరాజు. అప్పుడు అందరూ వాళ్ళొక్కసారి సంతోషంగా చప్పట్లు కొట్టడం జరిగింది. పిల్లలు, ఇప్పుడు దాకా ఈ ఒరింగా కథల్లో అన్ని ఎపిసోడ్లు చూశారు కదా. నెక్స్ట్ సీజన్లో మళ్ళీ కలుద్దాం. చిలకరాజు ఆమెకిచ్చిన వరమేంటి, ఒరింగా ఎలా ఉపయోగించింది, అవన్నీ తెలుసుకోవాలంటే మళ్ళీ నెక్స్ట్ సీజన్లో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు ద స్పారో టీవీ. టేక్ కేర్, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.